నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భూ ఆక్రమణలు, పొలం వివాదాలు, ప్రభుత్వ ఇళ్ల మంజూరు వంటి సమస్యలకు పరిష్కారం కోరుతూ అత్యధిక మంది బాధితులు అర్జీలు సమర్పించారు. ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మాది పొలం ఇష్యూ ఉంది. మా ఊరు వాళ్ళు మల్లీశ్వరి అనే ఒక ఆమె పొలాన్ని వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మా పొలాన్ని తీసుకోవాలనుకుంటా ఉన్నారు. పొదుపు అని చెప్పి వాటి మీద సంతకాలు చెప్పించుకున్నారు. దాని మీద మాకు ఇష్యూ అయ్యి మేము చాలా మంది దగ్గర తిరిగాం, కానీ మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. కాగితాలన్నీ మా దగ్గరే ఉన్నాయి సార్, మా అమ్మ పేరు మీదే ఉన్నాయి. తీసేసుకొని వాళ్ళు చెట్లు వేసుకున్నారు సార్, నిమ్మ చెట్లు వేసుకున్నారు సార్. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము, ఇది మాది అని అంటున్నారు సార్. బుట్టలు సార్ 2011 నుంచి సర్వేరు రాసి నా పొలం నాకు ఇచ్చారు. నేను సొసైటీ లోన్ కూడా తీసుకొచ్చుకొని కంచేసా. ఆ కంచి కూడా అతను పీకేశాడు సార్, రాత్రులు జేసీని పెట్టి. దానికి ఎఫ్ఐఆర్ ఏం చేయలేదు సార్ పోలీసు వారు. ఇక ఇలాగే అర్జీలు పెట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నాను సార్. నా పొలం నాకు ఇప్పించే న్యాయం చేయండి సార్. అయితే ఈఆర్ఓ కాడికి పోతుంటే ఆయన డబ్బుల కోసం సంతకం చేయని అంటున్నాడు. కాలువ మీద ఉంది ఇల్లు అని అంటున్నాడు. అందుకని ఫోటోలు తీసుకొని ఎత్తుకొని వచ్చా. కాలువ ఏడుందో చూపించండి. ఆడ నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చిన క్వార్టర్స్ అది రిజిస్ట్రేషన్ చేయించుకోలేని ఇంకనేమిలే. మా అయినా నేను ఉండేది ఇద్దరు పేరు మీద పెట్టుకుంటే రేపు మేము ఏదన్నా మంచంలో పడిపోతే అది ఉందని ఎవరొకరు చూస్తారని మూడోసారి నేను రావటం మన కలెక్టర్ కాడికి. డబ్బులు ఇస్తే సంతకం చేస్తాడు. ఎక్కడ తెచ్చిచ్చామయ్యా? బాడిగిళ్లలో ఉంటున్నా 30 సంవత్సరాల నుంచి. 1000 రూపాయలు బాడిగా. అపార్ట్మెంటు అడిగా, ఇస్తామన్నారు. ఇల్లులు ఉండే వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళు బాడిగలకు ఇచ్చుకుంటుండ్రు. కొంతమంది అమ్ముకుంటున్నారు. మాలాంటి దానికి ఇల్లు ఇటన్లా కింద ఏమన్నా అపార్ట్మెంటు సంవత్సరం నుంచి దిప్పుతున్నాడు.